హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా కన్యా రాశి వారికి ఒక ముఖ్యమైన విన్నపం. ఈ వీడియో మీకోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకురాబోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆగస్టు 28వ తేదీన రాబోతున్న చంద్రగ్రహణం మీ జీవితాల్లో ఎన్నో మలుపులు తీసుకురాబోతోంది. ఆ రోజు పొరపాటున కూడా మీరు ఆ ఒక్క వస్తువును ముట్టుకుంటే తెలియకుండానే పెద్ద చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అదేంటి, ఒక చిన్న వస్తువును ముట్టుకుంటే మరణశాసనం లాంటి హెచ్చరిక ఎందుకు అని మీరు వెంటనే భయపడకండి. ఇక్కడ మరణం అంటే ఎవరికో ప్రాణహాని జరుగుతుందని లేక ఏదో ఘోరం జరిగిపోతోందని అక్షరార్థంలో తీసుకోకండి. జ్యోతిష్య శాస్త్రంలో ఇలాంటి కఠినమైన పదాలను మనం దేనికైనా ఉపయోగిస్తామంటే అది మన మనస్సులోని ప్రశాంతతకు, మనం రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆర్థిక స్థితికి మరియు మన కుటుంబ సంతోషానికి ఎదురయ్యే గండం లాంటిది అని మాత్రమే అర్థం చేసుకోవాలి. మనకు ప్రాణంతో సమానమైన పరువు, ప్రశాంతత దెబ్బతింటే అది మరణంతో సమానమైన బాధనే ఇస్తుంది కదా. ఆ ఉద్దేశ్యంతోనే పెద్దలు ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు. అసలు ఆ వస్తువు ఏమిటి, దాన్ని ఎందుకు తాకకూడదు, మొత్తం 12 రాశులుండగా కన్యారాశి వారినే ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నాం, ఆగస్టు 28 చంద్రగ్రహణానికి మీ రాశికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి అనే ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మీ మనస్సులో మెదులుతూ ఉండవచ్చు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా, వివరంగా, ఉదాహరణలతో సహా తెలుస్తుంది. మీరు కన్యా రాశి వారైతే దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి అక్షరం వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక చిన్న విషయం గనక మీకు తెలియకపోతే మీరు తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఆ తప్పు వల్ల మీరే అనవసరమైన మానసిక బాధలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి పూర్తి క్లారిటీ కోసం వీడియోను పూర్తిగా చూడటం చాలా అవసరం. ఇలాంటి జ్యోతిష్య, ఆధ్యాత్మిక విషయాలు, మన సనాతన ధర్మశాస్త్రాలు చెబుతున్న అద్భుతమైన జీవన రహస్యాలు మీకు నిజంగా ఉపయోగపడుతున్నట్లయితే, మీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మీరు కన్యా రాశి వారైతే ఆ పరమశివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కింద కమెంట్లలో ఓం నమఃశివాయ అని రాయండి. భగవంతుడి పవిత్రమైన నామాన్ని స్మరించడం, రాయడం వల్ల మనకు తెలియని ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఏర్పడుతుంది. అలాగే మీ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కూడా మాతో మనస్ఫూర్తిగా పంచుకోండి. అంటే మీకు డబ్బుపరమైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయా, వస్తున్న ఆదాయం ఏమాత్రం చాలక ఇబ్బంది పడుతున్నారా, లేదా కుటుంబంలో అకారణ కలహాలు వస్తున్నాయా, చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా, అప్పుల బాధలు మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయా, భవిష్యత్తు గురించి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందా, లేదా బయట వ్యక్తుల వల్ల శత్రువుల సమస్యలు, కోర్టు కేసులు లాంటివి ఉన్నాయా? మీ సమస్య ఏదైనా సరే మొహమాట పడకుండా కింద కమెంట్లలో స్పష్టంగా రాయండి. మీ సమస్యలను బట్టి వాటికి తగిన శాస్త్రోక్తమైన పరిష్కారాలను, ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే పరిహారాలను మనం రాబోయే వీడియోలలో చాలా వివరంగా మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో చర్చించుకుందాం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దాన్ని మనం సరైన సమయంలో, సరైన పద్ధతిలో తెలుసుకొని ఆచరించాలి అంతే. ఇక అసలు విషయానికి వస్తే 2026 ఆగస్టు 28వ తేదీన ఆకాశంలో ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం చాలా చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రతి ఏడాది వచ్చే సాధారణ గ్రహణాల లాంటిది కాదు సుమా. పౌర్ణమి తిథి నాడు ఏర్పడే ఈ గ్రహణం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఎంతో శక్తివంతమైనదిగా మన పంచాంగాలు ఘోషిస్తున్నాయి. అసలు గ్రహణం అంటే ఏమిటి అని మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ అద్భుతం మాత్రమే కాదు, మన జీవన గమనాన్ని మార్చే ఒక అదృశ్య శక్తి ప్రకంపన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, రాహువు లేదా కేతువుల కలయిక వల్ల భూమిపై ఉన్న ప్రతి జీవిపైన, ప్రతి అణువుపైన ఒక ప్రత్యేకమైన, కంటికి కనిపించని కాస్మిక్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలలో చంద్రుడు మన మనస్సుకు, ఆలోచనలకు, మనలోని భావోద్వేగాలకు కారకుడు. చంద్రమా మనసో జాతః అని వేదాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి కదా. అంటే మన మనస్సు చంద్రుని నియంత్రణలో ఉంటుంది.
అలాంటి ఆ చల్లని చంద్రుడిపై నీడపడినప్పుడు, ఆ కిరణాలు రాహుకేతువుల ప్రభావం వల్ల కలుషితమైనప్పుడు మన నిర్ణయాలపై, మన మానసిక స్థితిపై దాని ప్రభావం 100% ఖచ్చితంగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనా విధానం ఆ సమయంలో పూర్తిగా మారిపోతాయి. ఈ ఆగస్టు 28 గ్రహణ సమయంలో గ్రహాల కూర్పు కన్యారాశి వారికి నేరుగా చాలా బలంగా సంబంధం కలిగి ఉంది. మీ గోచారంలో ఈ గ్రహణ ప్రభావం మీ ముఖ్యమైన స్థానాలపై తీవ్రంగా ఉండబోతోందని, మీ మానసిక దృఢత్వం, మీరు చేసే ఆర్థిక లావాదేవీలు, మీ కుటుంబ వ్యవహారాలు, బంధుమిత్రులతో మీ సంబంధ బాంధవ్యాలలో మీరు అస్సలు ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని ఫలితం మీ ప్రశాంతతను దెబ్బతీసే సూచనలు బలంగా ఉన్నాయి కాబట్టే ఇంతలా వివరిస్తున్నాను. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. ఇక్కడే మీరు చాలా శ్రద్ధగా వినాలి. గ్రహణ సమయంలో మనం కొన్ని ఆచారాలు పాటిస్తాం కదా. మన తాత ముత్తాతల కాలం నుంచి కొన్ని నియమాలు, పద్ధతులు తరతరాలుగా వస్తున్నాయి. ఇంట్లో వండిన ఆహారంలో గరిక లేదా దర్బలు వేయడం, గ్రహణ సమయంలో గడప దాటి బయటకు వెళ్ళకపోవడం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా కదలకుండా ఉండటం, గ్రహణం పట్టినప్పుడు దైవ నామస్మరణ చేయడం, గ్రహణం పూర్తిగా విడిచాక ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేయడం లాంటివి మనందరికీ తెలిసినవే. వీటిని చాలామంది దేవుడిపై ఉన్న భక్తితోనూ లేక ఏదైనా కీడు జరుగుతుందన్న భయంతోనూ పాటిస్తూ ఉంటారు. అయితే కన్యారాశి వారు మాత్రం ఈ ఆగస్టు 28న ఒక ప్రత్యేకమైన వస్తువు విషయంలో ఎప్పటికంటే చాలా రెట్లు అప్రమత్తంగా ఉండాలి. మన పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు ఎప్పటి నుంచో గ్రహణ సమయంలో ఆ వస్తువును చేతితో తాకకూడదని, కనీసం ఆ వస్తువు ఉన్న చోటు కూడా మనం ఉండకూడదని, దానివైపు చూడకూడదని చెబుతూ వస్తున్నారు. ఇది వినడానికి నేటి ఆధునిక తరానికి, యువతకు ఒక చిన్న మూఢనమ్మకంలా లేదా చాదస్తంలా అనిపించవచ్చు. కానీ మన అద్భుతమైన భారతీయ జ్యోతిష్య సాంప్రదాయ విశ్వాసాలను లోతుగా అధ్యయనం చేస్తే దాని వెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం దాగి ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారి జాతక చక్రం ప్రకారం పరిశీలిస్తే ఈ గ్రహణ సమయంలో మీ రాశినాథుడైన బుధుడు మరియు మనస్సుకు కారకుడైన చంద్రుడి కదలికల వల్ల ఆ వస్తువు ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ వైపుకు చాలా వేగంగా ఆకర్షించబడే ప్రమాదం ఉంది. బుధుడు మన మేధస్సుకు, వ్యాపార దక్షతకు, వాక్ చాతుర్యానికి కారకుడు. అలాగే చంద్రుడు మన మనస్సుకు కారకుడు కాబట్టి ఈ 2 గ్రహాల మధ్య ఏర్పడే శక్తి తరంగాలు ఆ వస్తువు ద్వారా మీ ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంటే మీరొక మంచి పని చేయబోయి తప్పుగా వ్యవహరించడం, లేదా ఎవరితోనూ మంచిగా మాట్లాడబోయి గొడవ పడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అసలు ఆ వస్తువు ఏమిటి అన్నది మీ మనసులో ఇప్పుడు మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న అని నాకు తెలుసు. కొందరు ఇది పూజ గదిలో ఉండే వస్తువా అని అనుకోవచ్చు. దేవుడి విగ్రహాలు ఏమైనా ముట్టుకోకూడదేమో, పటాలు తాకకూడదేమో అని సందేహించవచ్చు. మరికొందరు వంటగదిలో ఉండే వస్తువా లేదా ఆరు బయట ఉండే ఏదైనా చెట్టుకు సంబంధించిన వస్తువా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి ఇది ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు, మన ఇంట్లో నిత్యం మన కళ్ళ ముందే ఉండేది. ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దానితో పనిచేస్తూనే ఉంటాం. బహుశా అది లేకుండా ఒక్కరోజు కూడా మనం గడపలేమనడంలో అతిశయోక్తి లేదు. సాధారణ రోజుల్లో దానివల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదు. పైగా అది మనకు ఎంతో అవసరం కూడా. దాన్ని ఉపయోగించకుండా మన రోజువారీ జీవితం గడవదు. కానీ గ్రహణ సమయంలో మాత్రం ఆ వస్తువుకు ఒక విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన ఆకర్షణ శక్తి వస్తుందని మన ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో చెబుతుంటారు. గ్రహణ సమయంలో వాతావరణంలో ఉత్పన్నమయ్యే నెగటివ్ రేడియేషన్, ప్రతికూల తరంగాలను అది ఒక అయస్కాంతంలా తనలోకి లాక్కుంటుంది. దాన్ని పొరపాటున మీ చేతితో తాకినా లేదా గ్రహణ సమయంలో దానితో ఏవైనా పనులు చేసినా మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తి, పాజిటివ్ వైబ్రేషన్ అంతా క్షణాల్లో బయటకు వెళ్ళిపోయి దరిద్రం, అకారణ భయం, ఎప్పుడూ లేని విధంగా మనశ్శాంతి కరువవ్వడం లాంటివి జరుగుతాయని పెద్దలు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు. కన్యారాశి వారు సహజంగానే అన్ని విషయాలను చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించే మనస్తత్వం కలవారు. ఒక చిన్న విషయాన్ని కూడా వదలకుండా 100 కోణాల్లో విశ్లేషిస్తారు. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఆలోచనల మీదే, మీ మెదడు మీదే ఎక్కువగా పడుతుంది. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు మీకే హాని చేసేవిగా మారే ప్రమాదం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ వస్తువు గురించి మన పురాణాలలో, వేదాలలో కూడా ఎన్నో అద్భుతమైన విశేషాలు దాగి ఉన్నాయి.
అది స్వచ్ఛతకు మారుపేరుగా, అదృష్టానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే వస్తువే అయినా గ్రహణ పట్టు సమయంలో దాని స్వభావం పూర్తిగా 100% మారిపోతుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకో సూక్ష్మమైన కోణం ఉంది. అదేంటంటే, గ్రహణాలెప్పుడూ కూడా సముద్రంలోని ఆటుపోట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పౌర్ణమి నాడు సముద్రం ఎలా ఉప్పొంగుతుందో, చంద్రగ్రహణం నాడు ఆ నీటి ఆకర్షణ శక్తి మరింత బలంగా, ఉగ్రంగా ఉంటుంది. మన మానవ శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది కాబట్టి మనపై, మన రక్త ప్రసరణపై, మన నాడుల వ్యవస్థపై కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ సముద్ర గర్భం నుంచి పుట్టిన ఆ వస్తువుకు కూడా అదే విధమైన బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అందుకే గ్రహణ కిరణాలు దానిపై పడినప్పుడు అది అత్యంత ప్రమాదకరమైన నెగటివ్ ఎనర్జీని తనలో నిలుపుకుంటుంది. అలాంటి వస్తువును కన్యారాశి వారు ముఖ్యంగా ఈ ఆగస్టు 28న ఏర్పడే పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ముట్టుకుంటే ఆ ప్రతికూల శక్తి నేరుగా మీ చేతి వేళ్ల ద్వారా మీ శరీరంలోకి, మీ మనసులోకి వేగంగా ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో అకారణంగా అశాంతి నెలకొనడం, ఏ కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో గొడవలు రావడం, పిల్లలపై చిరాకు పడటం, చేస్తున్న వృత్తిలో ఏకాగ్రత లోపించడం లాంటివి విపరీతంగా జరుగుతాయి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంతసేపు నేను మీకు చెబుతున్నా, మిమ్మల్ని ఇంతలా హెచ్చరిస్తున్న ఆ ఒక్క వస్తువు మరేదో కాదు మిత్రులారా, మన వంటగదిలో ఉండే రాళ్ల ముప్పు. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమే. ఉప్పును మన హైందవ సంప్రదాయంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా, ఐశ్వర్యప్రదాయినిగా భావిస్తాం. సముద్ర మథన సమయంలో అమృతంతో పాటుగా ఉద్భవించిన పవిత్రమైన వస్తువుల్లో ఉప్పు కూడా ఒకటి అని మన పురాణాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే మనం ఎవరికైనా ఉప్పు చేతికి ఇవ్వకూడదని, కింద పారబోయకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే గ్రహణ సమయంలో చంద్రుని కిరణాలు రాహుకేతువుల దుష్ట ప్రభావం వల్ల కలుషితమైనప్పుడు వాతావరణంలో ఉత్పన్నమయ్యే నెగటివ్ ఎనర్జీని ఉప్పు అతి త్వరగా ఒక స్పాంజిలా తనలోకి గ్రహిస్తుందని ఒక బలమైన ఆధ్యాత్మిక నమ్మకం మనలో నాటుకుపోయింది. కన్యా రాశివారు ఈ ఆగస్టు 28న గ్రహణ సమయంలో పొరపాటున కూడా చేతితో నేరుగా రాళ్ల ఉప్పును ముట్టుకోవడం, దాన్ని డబ్బాలోంచి అటూ ఇటూ కదపడం, లేదా గ్రహణ సమయంలో వంట చేస్తూ అందులో ఉప్పు వేయడం, వేరొకరికి ఆ సమయంలో ఉప్పు చేతికి ఇవ్వడం లాంటివి అస్సలు చేయకూడదు. అదేవిధంగా ఉప్పుతో పాటుగా కన్యారాశివారు దూరంగా ఉండాల్సిన మరో ముఖ్యమైన వస్తువు పదునైన ఇనుప వస్తువులు. ఇనుము అనేది నవగ్రహాలలో న్యాయాధికారి అయిన సాక్షాత్తు శని భగవానుడికి సంకేతం. గ్రహణ సమయంలో పదునైన ఇనుప వస్తువులు అంటే వంటగదిలో వాడే కత్తులు, కూరగాయలు కోసే పీటలు, కత్తెరలు, బట్టలు కుట్టే సూదులు లాంటివి కన్యా రాశివారు తాకడం వల్ల మీ చుట్టూ ఉండే సానుకూల ఆరా దెబ్బతింటుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు విపరీతంగా పెరగడం, కుటుంబంలో అకారణ కలహాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దీన్ని మరణ శాసనం అని నేను మొదట్లో ఎందుకన్నాను అంటే, ఒకసారి ఇంట్లో ప్రశాంతత నశించి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడితే ఆ మానసిక వ్యధ మనిషికి మరణంతో సమానమైన వేదనను ఇస్తుంది. కాబట్టి ఇది ఒక జ్యోతిష్య విశ్వాసం మాత్రమే. దీన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ తరతరాలుగా మన గొప్ప సంప్రదాయాన్ని పాటించేవారు ఖచ్చితంగా ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. దానికి కారణం మన శ్రేయస్సే కదా. ఇక్కడ కన్యారాశి వారు తప్పకుండా అప్రమత్తంగా ఉంటూ పాటించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేంటంటే, మరి ఈ సమయంలో కన్యారాశి వారు ఏం చెయ్యాలి, ఎలా వ్యవహరించాలి? గ్రహణం ఎలాగో వస్తుంది, దాన్ని మనం ఆపలేం, అది ప్రకృతి సహజం. కానీ ఆ సమయాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ఆ నెగిటివ్ ఎనర్జీ బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది చాలా ముఖ్యం. గ్రహణం ప్రారంభం కావడానికి కనీసం 2 గంటల ముందే మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాను, అది రాళ్ల ఉప్పైనా సన్న ఉప్పైనా సరే, దాని మూత గట్టిగా మూసి ఉంచండి. దానిపై కొద్దిగా దర్బలు లేదా కనీసం పచ్చని గరికను ఉంచండి. దర్బలకు నెగిటివ్ రేడియేషన్ను, కలుషిత కిరణాలను అడ్డుకునే శక్తి ఉందని, వాటిని పరావర్తనం చెందించే గుణం ఉందని మన ఋషులు ఎప్పుడో చెప్పారు. దాన్ని నేటి సైన్స్ కూడా ఎన్నోసార్లు అంగీకరించింది. ఇక గ్రహణ పట్టు మరియు విడుపు సమయాల్లో
ఆ మధ్యకాలంలో ఎటూ కదలకుండా ఏ పనులు చెయ్యకుండా, ముఖ్యంగా ఇనుప వస్తువులతో ఏ పని చెయ్యకుండా ప్రశాంతంగా ఒకే చోట కూర్చొని మీ ఇష్టదైవ ప్రార్థన మనసారా చేసుకోండి. ముఖ్యంగా శివనామస్మరణ లేదా చంద్రునికి సంబంధించిన ఓం సోమాయ నమః లేదా శ్రీ చంద్రాయ నమః అనే మంత్రజపం చేయడం వల్ల మీ రాశిపై పడే చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. కన్యా రాశివారు ఆ సమయంలో ఒక ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ వెలుతురులో ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మీ మనస్సుకు ఉన్న ఆందోళనంతా ఇట్టే మాయమైపోతుంది. దయచేసి ఎవరూ భయపడకండి. ఇవన్నీ మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన చుట్టూ మన ఇంట్లో క్రియేట్ చేసుకోవడానికి చేసే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనలు మాత్రమే. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత, అంటే మోక్షకాలం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని, ముఖ్యంగా వంటగదిని, పూజ గదిని పవిత్రమైన జలంతో శుభ్రపరిచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఆ తర్వాతే మీ పూజ గదిలో పటాలను శుభ్రం చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాతే ఏ ఇతర పనులైనా మొదలుపెట్టండి. అలాగే గ్రహణం పట్టిన సమయంలో మీరు మూసి ఉంచిన ఆ ఉప్పు డబ్బాను ఆ రోజుకి అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయం నుంచి వాడుకోవడం చాలా ఉత్తమం. ఆ రోజు రాత్రికి వేరే ఆహారం ఏదైనా భుజించండి, కానీ ఉప్పుతో పనులు పెట్టుకోకండి. సాధ్యమైతే గ్రహణం మరుసటి రోజు ఉదయం నిద్రలేచి స్నానాదికాలు ముగించుకొని మీ స్థోమతను బట్టి పేదలకు కాస్త అన్నదానం లేదా బియ్యం, కాయగూరలు దానం చేయండి. ఇలా దానం చేయడం వల్ల, ముఖ్యంగా కన్యారాశి వారు తమ చేతుల మీదుగా బియ్యం, ఆకుకూరలు దానం చేయడం వల్ల గ్రహణ దోషాలు ఏవైనా ఉంటే అవి ఇట్టే తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది. ఇవి చేస్తే రాత్రికి రాత్రే మీ అకౌంట్లో కోట్లు వస్తాయని, మీరు కోటీశ్వరులైపోతారని నేను ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పను. కానీ రాబోయే గండాల నుంచి, మానసిక వేదనల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుని మీ కుటుంబానికి, మీ మనస్సుకు దొరికే ప్రశాంతత ఈ ప్రపంచంలో కోట్లు పెట్టినా కూడా కొనలేనిది అనేది అందరూ ఒప్పుకునే అక్షర సత్యం. మన హిందీ సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా మనిషి శాంతియుతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికే ఏర్పడ్డాయి, కానీ మనుషులనెప్పుడూ భయపెట్టడానికి కాదు అన్నది మీరు గ్రహించాలి. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరో కోణం ఉంది. కన్యారాశికి సంబంధించి ఈ గ్రహణం తర్వాత జరగబోయే కొన్ని అత్యంత ఆసక్తికరమైన విషయాలు కూడా మీరు శ్రద్ధగా తెలుసుకోవాలి. ఈ గ్రహణం ముగిసిన తర్వాత మీ జీవితంలో రాబోయే సాధారణ జ్యోతిష్య మార్పులు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. జ్యోతిష్యపరంగా విశ్లేషిస్తే ఈ ఆగస్టు 28 చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కన్యారాశి వారికి కొన్ని అద్భుతమైన శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి. కేవలం నెగటివ్ గురించే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్ వైపు కూడా చూద్దాం. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏవైనా పనులు అర్ధంతరంగా ఆగిపోయి ఉంటే అవి మళ్ళీ వేగంగా, అనుకూలంగా కదలడం ప్రారంభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మీరు అస్సలు ఊహించని సరికొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ముఖ్యమైన పనులు దరిదాపుల్లోకి వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్న కాంట్రాక్టులు, కోర్టు వ్యవహారాలు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాలు లాంటివి ఎట్టకేలకి ఒక కొలిక్కి వస్తాయి. మీ సుదీర్ఘ నిరీక్షణకు ఒక మంచి ఫలితం దక్కే సమయం ఇది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కన్యారాశి యువతీ యువకులకు సరైన దారి దొరుకుతుంది. వారి కలల కొలువు సాకారమయ్యే దిశగా అడుగులు పడతాయి. మీలోని అపారమైన ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే అద్భుతమైన సమయం ఇది. మీరు సమాజంలో ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఇక్కడ కన్యారాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డబ్బు విషయంలో మాత్రం కన్యారాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగులు వేయాలి. ఒక పక్క మీకు ధనాదాయం పెరుగుతుంది, చేతికి డబ్బు బాగానే అందుతుంది. కానీ అదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా అనవసరంగా వచ్చి పడతాయి. వైద్య ఖర్చులు కావచ్చు, లేదా వాహనాల రిపేర్ల రూపంలో కావచ్చు. ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోయే ప్రమాదం ఉంది. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. కన్యారాశి వారు సహజంగానే ఎదుటివారికి ఏ ఆపేక్ష లేకుండా సహాయం చేసే గొప్ప గుణం కలవారు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మీ మనసు ఇట్టే కరిగిపోతుంది. వారికి ఎలాగైనా సాయం చేయాలని తపన పడతారు.
కానీ ఈ గ్రహణ ప్రభావం ఉన్నంత వరకు కనీసం ఒక నెల రోజుల పాటు ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు కానీ లేదా మీరు అత్యవసరమై ఎవరి దగ్గరైనా కొత్తగా అప్పు తీసుకునేటప్పుడు కానీ తొందరపడి కాగితాలపై సంతకాలు చేయకూడదు. అగ్రిమెంట్లు చదవకుండా సంతకం చేస్తే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1-2 సార్లు చదువుకుని మీకు నమ్మకం కుదిరితేనే అడుగు ముందుకు వేయండి. అలాగే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా ఆ రంగంలో బాగా అనుభవం ఉన్న అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా అవసరం. లేదంటే చేతికొచ్చిన డబ్బు నీళ్లలా వృధాగా ఖర్చయిపోయే ప్రమాదం పొంచింది. ఇక మీ దాంపత్య జీవితం, కుటుంబ వ్యవహారాల విషయానికొస్తే మీ కుటుంబంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం గ్రహగోచరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, మీరు ఒకటి చెబితే వారు మరొకటి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ చిన్న మాట పట్టింపులే చినికి చినికి గాలివానలా మారి పెద్ద గొడవలుగా మారే ప్రమాదముంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం, నోరు జారి కఠినమైన మాటలు అనకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మనోభావాలను, వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలబడి నడుచుకుంటే మీ సంసార జీవితం చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. ఇక్కడ సర్దుకుపోవడమే అనేదే అతిపెద్ద మంత్రం. పిల్లల చదువుల విషయంలో, వారి ప్రవర్తన విషయంలో కూడా మీరు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి ఫోకస్ ఎటువైపు ఉంది అనేది గమనిస్తూ వారి భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు వేసుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కడుపు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు మరియు నాడీ సంబంధిత సమస్యల పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. బయటి తిండికి దూరంగా ఉండండి. సరైన సమయానికి పౌష్టిక ఆహారం భోజనం చేయడం, తగినంత ప్రశాంతమైన నిద్రపోవడం కన్యారాశి వారికి ఇప్పుడు చాలా అత్యవసరం. చిన్న అనారోగ్య సమస్య, ఒక చిన్న కడుపు నొప్పి ఎదురైనా దాన్ని ఇంటి వైద్యంతో సరిపెట్టుకుని తేలికగా తీసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం. ఇంకా మీ చుట్టూ ఉండే శత్రువుల విషయంలో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ ఎదురుగా మీతో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనుక మీ పునాదులు తవ్వేవారు, మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. ఆఫీసులో కానీ, వ్యాపార స్థలంలో కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ పై అధికారులకు అసత్య ప్రచారాలు చేసే ప్రమాదం ఉంది. మీ పేరు చెడగొట్టాలని చూస్తారు. కాబట్టి ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా, ఎవరి గురించి చాడీలు చెప్పకుండా మౌనంగా ఉంటూ కేవలం మీ పని మీరు చేసుకుపోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. మీ మౌనమే మీ శత్రువులకు మీరిచ్చే అతిపెద్ద సమాధానం కావాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వలలు పన్నినా మీరు ధర్మబద్ధంగా, నిజాయితీగా మీ విధి నిర్వహణ మీరు చేసుకుంటూ వెళితే ఆ భగవంతుడే మీకు రక్షగా నిలుస్తాడు. మీకు ఏ ఆపద రాకుండా ఆయనే చూసుకుంటాడు. మీరు నమ్ముకున్న ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కన్యారాశివారు, నేను చెప్పిన ఈ విషయాలను ఏమాత్రం తేలికగా తీసుకోకుండా, భయపడకుండా కేవలం జాగ్రత్త కోసం తగిన నియమాలు పాటించండి. నేను పదే పదే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మనకు రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తగిన ఆధ్యాత్మిక మరియు లౌకిక జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రమాదం నుంచి మనం చాలా సులభంగా, ఎలాంటి నష్టం లేకుండా బయటపడవచ్చు. ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్పిన గ్రహణ నియమాలను, ఆ ఒక్క వస్తువైన ఉప్పు మరియు ఇనుము విషయంలో గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన ఖచ్చితమైన జాగ్రత్తలను తప్పక ఆచరించండి. మీకు తెలిసిన కన్యారాశివారు ఎవరైనా ఉంటే, మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మీ తోబుట్టువులు కానీ ఉంటే వారితో కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ ఆధ్యాత్మిక హెచ్చరికలు, సులభమైన పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి. నలుగురికి ఒక మంచి విషయాన్ని, ఉపయోగపడే విషయాన్ని పంచడం వల్ల మనకు కూడా తెలియని ఎంతో పుణ్యం దక్కుతుంది. వారి ఆశీస్సులు మనకు రక్షగా నిలుస్తాయి. అలాగే వీడియో చివరిలో మళ్ళీ అడుగుతున్నాను, మీ జీవితంలో ప్రస్తుతం ఏ సమస్య మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తోంది? అది ధనం సంపాదించడం గురించా, సరైన ఉద్యోగం రావడం లేదా నిలబెట్టుకోవడం గురించా, కుటుంబంలో సఖ్యత గురించా, తీరని అప్పుల గురించా, వాయిదా పడుతున్న వివాహం గురించా, లేక శత్రువుల వేధింపుల గురించా? ఇలా ఏ సమస్య ఉన్నా సరే కింద కమెంట్లలో ఎలాంటి మొహమాటం లేకుండా ధైర్యంగా రాయండి.
మీరు రాసే ప్రతి కమెంట్ను మేము శ్రద్ధగా చదువుతాము. మీ సమస్యను బట్టి తదుపరి వీడియోలో దానికి సంబంధించిన పరిహారాలను, ధర్మశాస్త్రాల్లో, జ్యోతిష్య గ్రంథాల్లో చెప్పబడిన అద్భుతమైన మార్గాలను ప్రత్యేకంగా మీకు తెలియచేస్తాము. ఈ ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతంగా రాబోతున్న పౌర్ణమి చంద్రగ్రహణం మీకు, మీ కుటుంబానికి ఎలాంటి చెడు చేయకుండా ఉండాలని, అంతా మంచి జరగాలని, ఆ కైలాసవాసుడైన పరమశివుడి ఆశీస్సులు, సిరి సంపదలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీ చంద్రాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి. ఓం